చేయన్న కొడుతున్నాను సోషల్ మీడియా యుగంలో గీతాంజలి గారి సంఘటన ఒక బ్లాక్ డే లాగా మనం అందరం అనుకోవచ్చు. అందరికీ ఈరోజు ఒకటే చెప్పాలనుకున్నా, దీన్ని రాజకీయ కోణం కాకుండా మానవత్వ కోణంలో ఒక్కసారి చూద్దాము. నేను ఒక ప్రజా ప్రతినిధిని, నేను ఒక ఎమ్మెల్యే గారి సతీమణిని, నేను ఒక మహిళని. నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నాయి. రోజు ఎన్నో పోస్టులు చేయాల్సి వస్తుంది, పని వల్ల కానీ ఇంకా వేరే విషయాల వల్ల కానీ నేను ఇంత చదువుకొని ఉన్నా కూడా ఎన్నో సందర్భాలలో నేను నిజంగానే ఈరోజు కొంచెం ఎమోషనల్ ఫీల్ అవుతున్నా. ఎన్నో సందర్భాలుగా నేను ఒక పోస్ట్, ఒక రీలో సోషల్ మీడియాలో పెట్టి విత్ ఇన్ సెకండ్స్ దాన్ని డిలీట్ చేయడం జరిగింది. ఎందుకంటే కేవలం ఒక భయం, 10 మంది ఏమంటారో అన్న భయం. ఈ రోజు మహిళలకి 50% రిజర్వేషన్ ఇస్తామంటున్నారు. దేనికి? మాకు రక్షణే లేనప్పుడు. శారీరక శోభ కోసం ఈ రోజు నిర్భయ లాంటి చట్టాలను తీసుకొచ్చారు. మరి మానసిక శోభ కోసము ఏం చేస్తారో ఈ రోజు మీ అందరినీ అడుగుతున్నాను. ఎస్పెషల్లీ ఈ రోజు కొన్ని ట్రోల్స్, గీతాంజలి గారు చనిపోయాక కొన్ని ట్రోల్స్ చూశాను. కేవలం ట్రోలింగ్ వల్లనే చనిపోతారా అని కొంతమంది అడిగిన వాళ్ళు ఉన్నారు. మరి 10th క్లాస్ పాస్ అవ్వకపోతే సూసైడ్ చేసుకుంటున్నారు పిల్లలు. నచ్చిన వాళ్ళతో పెళ్లి జరగకపోతే సూసైడ్ చేసుకుంటున్నారు. అంటే అందరికీ మెంటల్ కండిషన్, మెంటల్ స్ట్రెంగ్త్ ఒకటేలాగా ఉండదు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ జనరేషన్ లో మనకు కావాల్సింది మాక్సిమం మెంటల్ స్ట్రెంగ్త్. తల్లులందరికీ, మహిళలందరికీ, పిల్లలందరికీ మనం చిన్న ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు బాగా దృఢంగా ఉండాలి, కరాటే నేర్చుకోండి. ఈ రోజు ఆడపిల్లలందరికీ చెప్తున్నాను, మానసికంగా అలాగే శారీరకంగా 2 విధాలుగా చాలా గట్టిగా ఉండండి. ఎందుకంటే మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంట్లో తల్లిదండ్రులు, చెల్లెలు ఎవరో ఒకరు ఉంటారు, చెప్పుకుంటే అది కూడా కాకపోతే మా లాంటి వాళ్ళు ఎంతో మంది మీకోసం ఉన్నాము, వచ్చి మాట్లాడండి. ప్రతి దేవుడు పెట్టిన ప్రతి కష్టానికి ఒక సొల్యూషన్ అయితే ఆయనే ఇస్తాడు. మరి ఆ భగవంతుడు నమ్మి ఇంత డ్రాస్టిక్ గా ఒక డెసిషన్ తీసుకోకూడదు. ఈ రోజు ఇన్ని ర్యాలీలు చేస్తున్నాం, జస్టిస్ ఫర్ గీతాంజలి అంటున్నాం. నిజంగా ఆ 2 ఆడపిల్లలకి ఎవరైనా జస్టిస్ చేయగలుగుతారా? ఎంత మనం ర్యాలీలు చేసినా ఈ రోజు ఆడపిల్లల లైఫ్ మళ్ళీ నార్మల్ గా అవుతుందా? సో అందరూ దీన్ని ఒకసారి ఆలోచించి
అలాగే మరొకసారి చెప్తున్నా, నేను ఒక మహిళనే. ఎన్నో పోస్టులు పెట్టేటప్పుడు చాలా ఆలోచించి 1-2 సార్లు నా భర్త అభిప్రాయం తీసుకొని నేను పోస్ట్ చేసే దుస్థితి నాకుంది ఈ రోజు. ఎందుకు, నేను ఏమైనా తప్పు చేస్తున్నానా? మంచిగా కదా చేస్తున్నాను. సో ఇవన్నీ మీరు రాజకీయ కోణంలో చూడకుండా, ఎవరు ఏ పార్టీ అనకుండా, ఒక ఆడపిల్ల ఈ రోజు మన కళ్ళ ముందు మన రాక్షసత్వం వల్ల చనిపోయింది. ఇవన్నీ ఆలోచించి ఇక ముందు పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలని, అలాగే ఈ రోజు ఒకటే విజ్ఞప్తి, ఎలా నిర్భయ చట్టాలు తెచ్చారో అలానే సైబర్ క్రైమ్ కి ఇంకా ఫుల్ స్టాప్ చేయడానికి కూడా ఒక మంచి చట్టం తీసుకురావాలని కోరుకుంటున్నాను. అలానే గీతాంజలి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. మరి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మరి బీసీలకు అవి చేస్తామని చెప్తా ఉన్నారు. ఈ రోజు ఒక బీసీ మహిళ ముఖ్యంగా ఈ రోజు మరణానికి కారణమైన వాళ్ళను కఠినంగా శిక్షించి ఈ గవర్నమెంట్ లో వాళ్లకు కఠినమైన శిక్ష పడాలని చెప్పేసి మహిళలందరి తరఫున కూడా మేము కోరుకుంటున్నాం. మరొకసారి గీతాంజలి ఆత్మకు శాంతిని చేకూర్చాలని చెప్పేసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక మహిళ, ఒక పేద బీసీ మహిళ, ఐటీడీపీ మరియు జనసేన సోషల్ మీడియా ఆకృత్యాల వల్ల, వాళ్ళ ట్రోల్స్ వల్ల తన జీవితం బలి తీసుకున్నారు. యాక్చువల్లీ తను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. ఈ ట్రోల్స్ ఎంత విపరీతంగా ఉన్నాయంటే, ఆ అమ్మాయిని అసభ్యకరమైన పదజాలంతో కామెంట్స్ పెట్టడం కానీ, అసభ్యకరమైన వీడియోస్ పోస్ట్ చేయడం కానీ, ఆ అమ్మాయి గురించి వాళ్ళ పిల్లల గురించి పోస్ట్ చేయడం వల్ల ఈ సంఘటన చోటు చేసుకుంది.